హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి అంబలి ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో మన శరీరానికి ఎంతో చలువ చేసే ఈ రాగి అంబలిని పిల్లలు పెద్దవాళ్ళు రోజుకో గ్లాస్ తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ రాగి అంబలిని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రాగి అంబలిని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్తో రాగి పిండి తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని వాటర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని గడ్డలేం లేకుండా ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండిని వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ రాగి పిండి వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ రాగి పిండి వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండి వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ రాగి పిండి వాటర్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఈ రాగి అంబలి కొంచెం చిక్కబడేంత వరకు ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఈ రాగి అంబలి గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ రాగి అంబలిని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి అంబలి 10 నిమిషాలు అయిన తర్వాత బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ రాగి అంబలి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి అంబలిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రాగి అంబలిని ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రాగి అంబలిలో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని ఈ రాగి అంబలిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పెరుగుని ఈ రాగి అంబలిలో గడ్డలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగుని ఈ రాగి అంబలిలో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి అంబలిలో 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ రాగి అంబలిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, రాగి అంబలి రెడీ అయిపోయింది. ఈ రాగి అంబలిని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రాగి అంబలిని తయారు చేయడం చూశారు కదా. ఎక్కువ కష్టపడకుండా అతి తక్కువ టైంలో ఈ రాగి అంబలిని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో మన శరీరానికి ఎంతో చలువ చేసి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ రాగి అంబలిని పిల్లలు పెద్దవాళ్ళు రోజుకో గ్లాస్ తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి అంబలిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.